హాయ్ హలో నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను మీ ముందుకు మరికొత్త రెసిపీతో వచ్చాను. నేను చేయబోతున్న రెసిపీ మసాలా వంకాయ ఫ్రై. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి. నేను మసాలా వంకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను సైన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మనం వంకాయ ముక్కలు అందులో వేసుకోవడానికి వంకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో వేయండి. అలా వేయడం వల్ల మనకి వంకాయ ముక్కలు బ్లాక్గా కాకుండా నీట్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయండి. దానివల్ల మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్ అందులో యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టుకొని తీసేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వేగిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోండి పైన. కాసేపు వేగాక అంతే, మన మసాలా వంకాయ ఫ్రై రెడీ అండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.